నమస్కారం సిటీ న్యూస్ సమాహారానికి స్వాగతం. నా పేరు విశ్వనాథ్. విద్యుత్ షాక్తో ఓ రైతు చనిపోయాడు. సుల్తానాబాద్ మండలం మియాపూర్ గ్రామానికి చెందిన పంగ దుర్గయ్య తన కూరగాయల తోటకు నీరు పెట్టేందుకు వెళ్లాడు. కరెంటు డబ్బా డోర్ తీస్తుండగా డబ్బాలోనికి ఉన్న కరెంటు వైరు ఇన్సులేషన్ తేలి ఉండడంతో కరెంటు డబ్బాకు విద్యుత్ సరఫరా అయ్యి షాక్తో స్పాట్లోనే చనిపోయాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ జగదీష్ చెప్పారు. ఈరోజు ఉదయం మియాపూర్ గ్రామంలో పంగ దుర్గయ్య సన్ ఆఫ్ మైసయ్య అన్నతోడు తన వ్యవసాయ బావి దగ్గరికి వెళ్ళి కూరగాయల తోటకి నీళ్లు పెడదామని చెప్పేసి బావి వద్దకు వెళ్ళి కరెంట్ స్టార్టర్ బాక్స్ పట్టుకోగా కరెంట్ షాక్ వచ్చి చనిపోవడం జరిగింది. ఆ బాక్స్లో వైర్ తెగి ఆ బాక్స్కి ప్రమాదవశాత్తు అంటుకోవడం వల్ల కరెంట్ పాస్ అయ్యి చనిపోయాడు. నేను కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తాను. సుల్తానాబాద్ మండల కేంద్రంలోని సుభాష్ నగర్ లో ఓ కరెంటు స్తంభంపై ఉన్న విద్యుత్ వైర్ తెగిపోవడంతో ఆ కాలనీలోని పలు ఇళ్లలో షార్ట్ సర్క్యూట్ వల్ల నగేష్ అనే వ్యక్తి ఇంట్లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఇంట్లోని ఎలక్ట్రానిక్ వస్తువులు పూర్తిగా కాలిపోయాయి. టీవీ, కూలర్, ఇంట్లోని కరెంటు వైరింగ్ తో సహా కాలిపోయాయి. మరికొందరు ఇళ్లలో కూడా షార్ట్ సర్క్యూట్ తో కాలిపోయాయని చెప్పారు. ఒకటి గంటలకు జరిగింది. టీవీ అండ్ కూలరు, సోఫా సెట్లు, బెడ్లు కానీ వైరింగ్ కానీ ఇంతవరకు కరెంట్ వాళ్ళు వచ్చేది లేదు, పట్టించుకోవడం లేదు. 2-3 సార్లు ఫోన్ చేసినాం, అందరికీ చెప్పినా ఎవరు ఇదివరకు రాలేదు. వైర్లు అక్కడ కొవ్వలా తెగిపోయి అట్లే ఉన్నాయి. ఈ నెల 28న హైదరాబాద్ లోని ఉప్పల్లో ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో జరిగే యుద్ధ వేర్ని విజయవంతం చేయాలన్నారు ఎంఆర్పీఎస్ నేతలు. ఈ సందర్భంగా దానికి సంబంధించిన వాల్ పోస్టర్ ను స్థానిక ఐబీలో ఆవిష్కరించారు. ఈ నెల 28వ తేదీన హైదరాబాద్ ఉప్పల్లోని మెట్రో స్టేడియంలో వితంతువులు, వికలాంగులు, వృద్ధులది యుద్ధబేరి మహాసభ కార్యక్రమం ఉన్నది. దానికి ఈ మండలంలోని, ఈ నియోజకవర్గంలోని ప్రజలు, నాయకులు, వితంతువులు, వృద్ధులు, ఎంఆర్పీఎస్ నాయకులు, కార్యకర్తలు అందరూ కృషి చేసి అధిక సంఖ్యలో ఈ నియోజకవర్గం నుండి జనాన్ని తరలించి సభను విజయవంతం చేయాలని కోరుచున్నాను. వితంతువులకు, వికలాంగులకు పెన్షన్ డబ్బులు పెరగాలనే ఉద్దేశంతో మందకృష్ణ మాదిగ గారు తన ఉద్యమం ద్వారా ప్రభుత్వం కళ్ళు తెరిపించేందుకు ఉన్న సందర్భంలో ఈ పేర్కొన్న వృద్ధులు, వికలాంగులు, ఎంఆర్పీఎస్ సభ్యులందరూ కూడా హాజరై ఆ కార్యక్రమానికి హాజరై విజయవంతం చేయాలని. ఎంఆర్పీఎస్ పేరు చెప్పుకొని కొంతమంది నేతలు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని, అలాంటి వారిని నమ్మవద్దన్నారు ఎంఆర్పీఎస్ నేత పెర్క నవీన్. ఈ నియోజకవర్గం ఇన్ఛార్జిగా పెర్క నవీన్ అనబడే నేను మాత్రమే కొనసాగుతున్నా. నియోజకవర్గం ఇన్ఛార్జిగా మండలాధ్యక్షులు గట్టయ్య గారు, మరి ఈ మధ్యలో మనకు లంక శంకరన్న, ఈ లక్ష్మణ, వీళ్ళందరినీ కూడా ఎంఆర్పీఎస్లోకి తీసుకోవడం జరిగింది. వీరు కాకుండా వేరే వాళ్ళు మేము ఎంఆర్పీఎస్ నాయకులం అని చెప్పుకుంటూ ఇతరత్ర మనకు వ్యతిరేకమైన కార్యకలాపాలకు పాటుపడుతూ అక్రమ వసూలు చేస్తాననేది మా దృష్టికి వచ్చింది. దయచేసి సోదరులారా, మీరు మాదిగ సోదరులు అటువంటి కార్యక్రమాలు చేయకండి. ఒకవేళ చేస్తే దాన్ని ఎందుకొరకు చేస్తారో కూడా చెప్తే ఎవరి దగ్గరికి వెళ్ళకండి. మీరు పోతే ఈ ఎంఆర్పీఎస్ అంటే ఇంతే ఉంటుంది, నాయకులు అందరూ
ఆ చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకుంటూ ఉన్నారని మంచి వాళ్ళని కూడా నిందించేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు ఎవరి దగ్గరికి పోయి అక్రమ వసూలు చేయకమని మనవి చేస్తున్నాం. దయచేసి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ సత్తా చాటుతామన్నారు ఆ పార్టీ నేతలు ఎల్లారెడ్డి, గుర్రం శ్రీనివాస్. సుల్తానాబాద్ మండలం మంచిరామి గ్రామానికి చెందిన 30 మంది యువకులు వైఎస్ఆర్సీపీలో చేరారు. గ్రామ స్థాయిలో కూడా సర్పంచ్ కానీ, ఎంపీటీసీ కానీ, జెడ్పీటీసీ కానీ, మరి ఇంకొక సంవత్సరం లోపు శాసనసభ ఎలక్షన్లు కూడా రాబోతున్నాయి. మరి మనం అందరం కూడా తప్పకుండా కార్యకర్తలు అందరం కూడా కష్టపడి మరి ఇక్కడ కూడా వివిధ స్థాయిల్లో కూడా మన పార్టీని బలోపేతం చేయడానికి మనం అందరం కూడా కష్టపడి పనిచేయాలని చెప్పి కోరుకుంటూ రాబోయే రోజులలో మన మండల పార్టీ తరఫున తెలంగాణ విషయంలో ఏ విషయంలో అయినా మేము ముందుండి పోరాడతాం. తెలంగాణ కోసం మాది ముందుంటుంది. మా పార్టీ ఏ పార్టీకి అన్ని పార్టీలకు ధీటుగా మేము తెలంగాణ విషయంలో పెద్ద ఎత్తున పోరాటానికి మేము సిద్ధంగా ఉన్నాం. అందరూ ఎవరు సుధా వెనుక ముందు కావాల్సిన అవసరం లేదు. తెలంగాణకు ప్రాణాలను అర్పించి తెలంగాణ కోసం పోరాడతాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సుల్తానాబాద్ మండలం పూసాల్లోని సీఏలు మాటేడి కవిత, వెగడ కవిత, అలాగే మంచిరామిలోని ఉప్పు స్వరూపాలను విధుల నుంచి తొలగిస్తున్నట్లు ఐకేపీ ఏపీఎం వెంకటరమణ ఒక ప్రకటనలో తెలిపారు. సిఐఎఫ్ జనరల్ ఫండ్ స్కాలర్షిప్లను వీరు తమ సొంతానికి వాడుకున్నట్లు సామాజిక తనిఖీలో వెల్లడైంది. సుల్తానాబాద్ పట్టణ మేరు కమ్యూనిటీ ఎన్నిక ఏకగ్రీవంగా జరిగింది. అధ్యక్షునిగా కీర్తి రవీందర్, ప్రధాన కార్యదర్శిగా నగురూరి వెంకటస్వామి, ఉపాధ్యక్షులుగా దొమ్మినేని రాజేశం, కీర్తి రాజవీరు, నోముల లక్ష్మణ్, కార్యదర్శులుగా నగునూరి స్వామి, నగునూరి మోహన్ స్వామి, కీర్తి రమేష్, కోశాధికారిగా నగునూరి స్వామి, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా మాటేడి కృష్ణలు ఎన్నికయ్యారు. సుల్తానాబాద్ మండలం తొగర్రాయ్ ఆదర్శ యూత్ క్లబ్ అసోసియేషన్ అధ్యక్షులుగా రెండవసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు పిట్టల రమేష్. ఉపాధ్యక్షునిగా ఊట్కూరు తిరుపతి, ప్రధాన కార్యదర్శిగా క్యాదాశి శివకృష్ణ, కార్యదర్శులుగా గుండా హరికృష్ణ, రమేష్, ప్రచార కార్యదర్శులుగా కచ్చు సంపత్, ఊట్కూరి అనిల్, కోశాధికారులుగా సుద్దాల రమేష్, ఊట్కూరి కుమారస్వామి, మరికొందరు కార్యవర్గ సభ్యులుగా ఎన్నుకున్నారు. సుల్తానాబాద్ మండలం గట్టెపల్లిలో గౌడ సామాజిక వర్గం ఆరాధ్య దైవం ఎల్లమ్మ తల్లి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. మహిళలు బోనాలతో వచ్చి అమ్మవారికి నైవేద్యం సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. గీత కార్మికులు ఒకే తాటి చెట్టుపై 20 మందికి పైగా ఎక్కి కళ్ళును తీసి అమ్మవారికి నైవేద్యం పెట్టారు. 5 సంవత్సరాలకు ఒకసారి జరుపుకునే ఈ ఉత్సవాల్లో గీత కార్మికులు పెద్ద ఎత్తున జరుపుకున్నారు. సుల్తానాబాద్ మండలం కనుకులలో కుర్మ కమ్యూనిటీ ఆరాధ్య దైవమైన బీరన్న ఉత్సవాలు ఘనంగా జరిగాయి. బీరన్న పూజారులు పట్నం వేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బీరన్న పురాణ గాథను ఆలపించారు. అగ్నిగుండాలు ఏర్పాటు చేశారు.
ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.